హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. జామ్నగర్ మీడియా నుంచి సోషల్ మీడియా దాకా అన్నింట్లో వినిపిస్తున్న పేరు ఇదే. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా జామ్నగర్ పేరు మారిమోగిపోతుంది. ఆ స్థాయిలో ప్రచారం చేయాల్సిన గొప్పదనం ఈ నగరంలో ఏముంది? అంత గొప్పగా ప్రచురించాల్సిన ప్రత్యేకత ఈ నగరంలో ఏముంది? ఈ ప్రశ్నలకు ఒకే ఒక సమాధానం: ముఖేష్ అంబానీ కుటుంబం. ధీరుభాయ్ అంబానీకి జామ్నగర్తో విడదీయరాని అనుబంధం ఉంది. దాన్ని ముఖేష్ అంబానీ అలాగే కొనసాగిస్తున్నారు. అది తన పిల్లలకు కూడా అలవాటు చేశారు. అంతేకాదు, రిలయన్స్ ఇండస్ట్రీకి చెందిన అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఇక్కడే ఉంది. అందువల్లే తన కొడుకు ముందస్తు పెళ్లి వేడుకలను ఈ నగరంలోనే ముఖేష్ నిర్వహిస్తున్నారు. అందువల్లే మీడియా ఈ నగరంపై ఎక్కువగా ఫోకస్ చేసింది. జామ్నగర్లో మార్చి 1 నుంచి 3 వరకు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ముందస్తు పెళ్లి వేడుకలు జరుగుతాయి. ప్రస్తుతం జామ్నగర్ కేంద్రంగా అనేక వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో ప్రత్యేకతలు ఏంటనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో కలగడం సహజం. ఇంతకీ జామ్నగర్లో ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయనే విషయానికి వస్తే, జామ్నగర్ ఇప్పుడంటే ఒక నగరంగా మారిపోయింది. ఒకప్పుడు ఇది నవానగర్, రాజ్యానికి రాజధాని. జామ్ రావల్ 1540లో ఈ ప్రాంతాన్ని నిర్మించడం వల్ల దానికి అతని పేరు పెట్టారు. దేశానికి స్వాతంత్రం వచ్చే వరకు కూడా నవానగర్ రాజ్యానికి జామ్నగర్ రాజధానిగా కొనసాగింది. జామ్నగర్ ప్రాంతంలో రిలయన్స్ ఇండస్ట్రీకి చెందిన అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. ఇక్కడ ఎస్ఆర్ ఆయిల్ అనే సంస్థకు కూడా అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఉంది. జామ్నగర్ ఇప్పుడంటే చమురు శుద్ధి కర్మాగారాలకు ప్రధాన కేంద్రంగా ఉంది. కానీ ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఇత్తడి వస్తువులు తయారు చేసేవారు. హస్తకళాకారులు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండేవారు. భారత క్రికెట్ చరిత్రలో తొలి టెస్ట్ క్రికెట్ ఆడిన భారతీయుడు రంజిత్ సిన్హాజీ ఈ ప్రాంతానికి చెందినవాడే. చిన్న వయసులో ఇతడు నవానగర్ ప్రాంతాన్ని పరిపాలించేవారు. ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ కేంద్ర విద్యాలయంలో 1896లో తన క్రికెట్ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. అతడు ఇండియన్ క్రికెట్కు చేసిన సేవలను గుర్తుగా అతడి పేరు మీద రంజీ క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నారు. జామ్నగర్ కోటలకు ప్రసిద్ధి. ఇక్కడి లకోటా కోట అత్యంత పురాతనమైంది. దీనిని 19వ శతాబ్దంలో నిర్మించారు. ఆ తర్వాత దీన్ని మ్యూజియంగా మార్చారు. ఇందులో జామ్నగర్ చరిత్ర, సంస్కృతికి చెందిన కళాఖండాలను భద్రపరిచారు. జామ్నగర్లో ఐఎన్ఎస్ వల్సూరా పేరుతో భారత నౌకాదళం ఇక్కడ ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ భారత నౌకాదళానికి సంబంధించిన ఉద్యోగులకు శిక్షణ కూడా ఇస్తారు. వివిధ నౌకాదళ కార్యకలాపాలు కూడా ఇక్కడ నుంచే జరుగుతాయి. జామ్నగర్ అనగానే చాలామంది కరువు ప్రాంతం అనుకుంటారు. కానీ ఈ ప్రాంతంలో విస్తారమైన సముద్రం ఉంది. ఇక్కడ ద్వారకా, మియాని బీచ్లు చాలా ప్రత్యేకమైనవి. వేలాది మంది పర్యాటకులు వీటిని సందర్శించేందుకు వస్తుంటారు. జామ్నగర్ గల్ఫ్ ఆఫ్ కచ్లో ఉంది. ఇక్కడ మెరైన్ నేషనల్ పార్క్ సమీపంలో జీవులు, ఎన్నో అరుదైన జంతువులకు ఆవాసంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా డాల్ఫిన్లు, పలు రకాల సముద్ర జీవులు ఈ ప్రాంతంలో విస్తారంగా కనిపిస్తూ ఉంటాయి. జామ్నగర్లో బందాని అనే ఒక రకమైన చీరలు తయారవుతుంటాయి. ఇవి పూర్తిగా నేత కార్మికుల చేతుల్లో రూపుదిద్దుకుంటాయి. వీటిని కొనుగోలు చేసేందుకు మహిళలు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక్కడ తయారైన చీరలు ఇతర ప్రాంతాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి. జామ్నగర్లో ప్రసిద్ధమైన స్వామినారాయణన్, బాలహనుమాన్, సూర్య, ఆదినాథ్ ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ హిందువులు మాత్రమే కాదు, జైన్లు కూడా పూజలు నిర్వహిస్తుంటారు. అన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే అనంత్ అంబానీ పెళ్ళి ఇక్కడ చెయ్యాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు, 1 నుంచి 3 వరకు 3 రోజుల పాటు ముందస్తు పెళ్లి వేడుకలు జరుగుతాయి. జామ్నగర్ ప్రాంతంలో 5 స్టార్ హోటల్స్ లేకపోవడంతో ముఖేష్ అంబానీ అల్ట్రా లగ్జరీ టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. అతిథుల కోసం వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో టైల్డ్ బాత్రూమ్ నుంచి మొదలు పెడితే ఆధ్యాత్మిక సదుపాయాల వరకు ఉంటాయి. ఇందులో 5 స్టార్ హోటల్స్లో ఉన్నటువంటి అనుభూతి లభిస్తుందని రిలయన్స్ వర్గాలు చెబుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అతిథులు ఇందులోనే సేద తీరుతారని తెలుస్తుంది. ఈ ముందస్తు వివాహ వేడుకలకు సంబంధించి ముఖేష్ అంబానీ ప్రపంచంలోని అతిరథ మహారథులందరికీ ఆహ్వానం అందించారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్, అడోబ్ సీఈఓ శాంతను నారాయణ్, వాల్ట్ డిస్నీ సీఈఓ బాబ్ ఐగర్, బ్లాక్ రాక్ సీఈఓ లారీ పింక్ వంటి అంతర్జాతీయ వ్యాపారవేత్తలు ముందస్తు వివాహ వేడుకల్లో సందడి చేయనున్నారు. 3 రోజులు ముందస్తు పెళ్లి వేడుకల కోసం ముఖేష్ అంబానీ 100 కోట్లు ఖర్చు చేయనున్నట్లుగా తెలుస్తోంది.
ముందస్తు పెళ్లి వేడుక నిర్వహించే ప్రాంతానికి సొంత డబ్బులతో రహదారులు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ నిర్మించినట్లుగా సమాచారం. ఇతర ప్రాంతాల నుంచి భారీగా అతిథులు వస్తున్న నేపథ్యంలో పోలీసులు, కేంద్ర బలగాలు బందోబస్తు నిర్వహిస్తున్నారు.